తండ్రి, ఆ తండ్రి యొక్క పేరెంట్స్ అంటే నానమ్మ, తాతయ్య అందరూ కలిసి పర్మనెంట్ కస్టడీ గురించి పోటీ పడుతూ ఉంటారు. ఓకే. అయితే ఈ పర్మనెంట్ కస్టడీ కూడా మీకు దొరుకుతుంది. తండ్రికి పర్మనెంట్ కస్టడీ దొరకదన్నది ఏం లేదు. దొరుకుతుంది. కానీ మీరు మీ వైఫ్ కంటే అంటే తల్లి కంటే కూడా మీరు సామర్థ్యులు అని ప్రూవ్ చేసుకోవాలి. అన్ని రకాలుగా మెంటలీ స్టేబుల్ అన్నది ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. ఫిజికలీ స్టేబుల్ అన్నది ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. ఫైనాన్షియలీ స్టేబుల్ అన్నది ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. మీ కరెంట్ బిహేవియర్ ఏంటి అన్నది ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. మీ బ్యాడ్ హ్యాబిట్స్ని ప్రూవ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు బి ఆల్కహాలిక్ ఫ్రీ సమ్ టైమ్స్. అంటే ఆల్కహాలిక్ ఫ్రీ ఉంటే ఆ ఇంట్లో వ్యవస్థ లేకపోతే ఆ ఇంట్లో పరిస్థితులు బాగుంటాయి. రోజు ఆ తండ్రి తాగి వస్తున్నాడు, ఇంకెక్కడ చూసుకుంటాడు? కొడుకునో కూతురునో. ఆ పసితనంలో చూసుకోవాలంటే హ్యాబిట్స్ కూడా బాగుండాలి కదా. ఒకవేళ చైన్ స్మోకరు, ఓకే, ఇల్లంతా పొగుంటుంది, దానివల్ల ఆ కొడుకో కూతురో హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఇట్లాంటివన్నీ హ్యాబిట్స్ కూడా, ఈ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా అవతల వైపు పార్టీ అంటే వైఫ్ కోర్టులో వేస్తాం జరుగుతుంది. ఇదిగోండి మా హస్బెండ్ తాగుడు ఉంది, స్మోకింగ్ ఉంది, బయట తిరుగుతాడు, గ్యామ్లింగ్ చేస్తాడు, దుబారా ఖర్చులు ఎక్కువ, అమ్మాయిలతో తిరుగుతాడు, ఇవన్నీ లిస్ట్. ఈ లిస్ట్ అన్నీ పెడితే మీకు పర్మనెంట్ కస్టడీ వచ్చేది 99 కాదు 100% కష్టం. ఈ హ్యాబిట్స్ మీకు ఏమీ లేకుండా మీరు పర్ఫెక్ట్గా ఉంటే స్టేబుల్, అప్పుడు ఏం చూస్తారు? లాస్ట్లో చూసేది ఏంటి అంటే ఇద్దరు ఈక్వల్గా స్టేబుల్గా ఉంటే లాస్ట్లో చూసేది ఫైనాన్షియల్ స్టేబిలిటీ.